మోదీతో నారా లోకేష్ ఆ 2 గంటలు మే 17వ తారీఖున భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు భేటీ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు కుమారుడైన ఐటీ శాఖతో పాటు విద్యాశాఖ కూడా ఆయనే చూస్తున్నారు. చదువుకున్నటువంటి వ్యక్తి, విదేశాల్లో ఇప్పటి వరకు ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వ్యక్తి నారా లోకేష్. అయితే మే 17వ తారీఖున నారా లోకేష్ గారు ప్రధానమంత్రి గారితో భేటీ అయ్యారు. 2 గంటలు దాదాపు వారిద్దరి సమావేశం. అయితే ఈ భేటీలో లోకేష్ గారితో పాటు ఆయన సతీమణి బ్రాహ్మణి, అదేవిధంగా ఆయన కుమారుడు దేవాంశ్, సో వారు కూడా ఈ భేటీలో ఉన్నారు. దేవాంశ్ని ప్రధానమంత్రి గారు ఎత్తుకొని ముద్దాడారు, చాలాసేపు కుశల ప్రశ్నలు వేశారు. సో దేవాంశ్ కూడా ప్రధానమంత్రి గారితో చాలాసేపు గడిపారు. అయితే ఇక్కడ ప్రధానంగా అనేక అంశాలు చర్చకు వచ్చినాయి. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, రాష్ట్రానికి కేంద్రానికి సంబంధించిన అంశాలు, మరి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అమలు చేస్తున్నటువంటి పథకాల మీద, మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇవ్వాల్సినటువంటి చేయూత మీద అనేక అంశాల మీద చర్చ జరిగింది. అయితే ఈ చర్చ యొక్క ప్రధాన ఉద్దేశం చూస్తే రాష్ట్ర ప్రయోజనాలు ఒక అంశం అయితే, మరొక అంశం లోకేష్ గారితో పాటు మోదీ గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని రిప్రజెంట్ చేసేది ఈ చర్చ యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే నిన్న మొన్నటి వరకు కేవలం పవన్ కళ్యాణ్ గారంటే మాత్రమే మోదీ గారికి ఇష్టం ఉంది, మిగతా నాయకులు అంటే ఆంధ్రప్రదేశ్లో ఆయనకి పెద్దగా ఇష్టం లేదు అని చెప్పేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకున్నారు. అఫ్కోర్స్ మోదీ గారు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట ఎంకరేజ్ చేసేటువంటి లీడర్ పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే ఆయనకి ఒక క్లీన్ ఇమేజ్ ఉంది, వైట్ పేపర్ లాంటి పర్సన్ ఆయన, సో యంగ్స్టరు. సో అనేక సందర్భాల్లో ఆయన మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని ఏ పవన్ అయ్యా ఏ తుఫాన్ అయ్యా అని చెప్పేసి ఆయన పొగిడారు. అదేవిధంగా కూటమి ఇంత ఘన విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ గారిది కీలక పాత్రను పొగిడారు. ఎప్పుడైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో మరి చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు టీడీపీ జనసేన కలిసేయగలుగుతాయని ప్రకటించారు. బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నాను, ఒప్పిస్తాను నేను అన్నట్టుగానే ఒప్పించారు. ఏదైతే ప్రమాణ స్వీకారం ఉందో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం సంబంధించినటువంటి సభలో మరి మంత్రులైనా, మరి పవన్ కళ్యాణ్ గారైనా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సభలో ప్రధానమంత్రి గారు వచ్చారు. మరి ఒక పక్క చిరంజీవి గారిని, మరో పక్క పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా ఆలింగనం చేసుకున్నారు. వాళ్ళిద్దరి చేతుల్ని ఎత్తి దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి ఒక మెసేజ్ ఇచ్చారనమాట. నేను వీళ్ళతో ఉన్నాను, మెగా బ్రదర్స్తో నేను ఉన్నాను, వీరి వెనక నేను ఉన్నాను, అండగా ఉన్నాను. అయితే ఆ ఎపిసోడ్ ఒక రకంగా చూస్తే మెగా కుటుంబాన్ని ప్రధానమంత్రి గారు దగ్గర తీశారు, పవన్ కళ్యాణ్ గారిని దగ్గర తీశారు, చిరంజీవి గారిని దగ్గర తీశారు. ఆ కుటుంబం యొక్క చరిష్మ ఏంటో అందరికీ తెలిసేలా తెలియజెప్పారు దేశవ్యాప్తంగా. అయితే నిన్న అంటే 2 రోజుల క్రితం నారా లోకేష్ గారితో పాటు ప్రధానమంత్రి గారి భేటీ అనేది కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానమంత్రి ఒక రాష్ట్ర మంత్రితోటి 2 గంటల సేపు భేటీ అంటే చిన్న విషయం కాదు. అది ముఖ్యమంత్రితోనే గంటలు ప్రధానమంత్రులు భేటీ కూర్చునే అవకాశం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో, వారికి ఉన్న బిజీ షెడ్యూల్లో. కానీ లోకేష్ గారితో మరి ఆయన భార్య, ఆయన కుమారుడితోటి 2 గంటలు ప్రధానమంత్రి గడపడం అంటే చిన్న విషయం కాదు. అంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు సమానంగా లోకేష్ గారిని కూడా మోదీ గారు ఇష్టపడుతున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఈ ఇద్దరు యంగ్స్టర్స్ చేతిలోనే ఉండబోతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఒక యంగ్స్టర్, ఆయన కూడా, ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ నేతలతో పోల్చుకుంటే ఆయన ఇంకొక 15 ఏళ్ళ పాటు బలమైన రాజకీయాలు చేయగలరు. అదేవిధంగా నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి కన్నా వయసులో చిన్నవారు అయినప్పటికీ ఆయన యంగ్స్టరు, 2వ మంత్రి ఆయన, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు. మరి తెలుగుదేశం పార్టీకి ఆయనే భవిష్యత్తు, నారా లోకేష్ గారే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు. చంద్రబాబు నాయుడు గారి అనంతరం తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడు అయ్యేది నారా లోకేష్ గారే, ముఖ్యమంత్రి అయ్యేది ఆ పార్టీ తరపు నుంచి ముఖ్యమంత్రి అవ్వాల్సిన పరిస్థితి వస్తే టీడీపీ నుంచి చంద్రబాబు గారి తర్వాత లోకేష్ గారికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అంటే భవిష్యత్తును గుర్తించినటువంటి నరేంద్ర మోదీ గారు లోకేష్ గారిని కూడా తగిన ప్రాధాన్యత, గుర్తింపుని ఇస్తున్నాను ఆయనకి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ క్యాడర్తో పాటు ఆ న్యూట్రల్ పీపుల్స్ కూడా ఒక మెసేజ్ను పంపించడం కోసం లోకేష్ గారితో 2 గంటల భేటీ ప్రధానమంత్రి గారు అయినట్టు తెలుస్తుంది. సో ఆయనకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆయన కుటుంబ సభ్యులు కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం, మరి ఆయన భార్య యోగక్షేమాలు అడిగి తెలుసుకోవటం, ప్రత్యేకించి మరి లోకేష్ గారు కుమారుడు దేవాంశ్, చిన్న కుర్రాడు దేవాంశ్ని ఎత్తుకొని ముద్దాడటం ఒక తాతలాగా, అనేక కుశల ప్రశ్నలు దేవాంశ్ని అడగటం, సాక్షాత్తు ప్రధానమంత్రి గారు దేవాంశ్ని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నది. ఇప్పటివరకు ఎక్కడా కూడా ప్రధానమంత్రి గారిని ఒక రాష్ట్ర మంత్రి కలిసినప్పుడు ఆయన కుమారుల్ని మరి వారిని ఎత్తుకొని ముద్దాడటం,
వారిని ఒళ్ళో కూర్చోబెట్టి కబుర్లు చెప్పటం దాదాపుగా మోదీ గారు ఎక్కడ చేసిన దాఖలాలు లేవు. అది ఫస్ట్ నుంచి దేవాంశిని చేసిన పరిస్థితి. గతంలో కూడా 2014లో మరి అమరావతి శంకుస్థాపన అప్పుడు ఆ కార్యక్రమంలో వచ్చినప్పుడు కూడా చాలాసేపు దేవాంశ్ తోటి ప్రధానమంత్రిగా అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు దేవాంశ్ తోటి కరచాలనం చేశారు చాలాసేపు. చిన్న కుర్రోడిని ముద్దాడటం, ఆయన కళ్ళజోడు తీసి ఈ కుర్రోడికి పెట్టడం. అంటే అదే బాండింగు, అదే ర్యాపు ఇంకా అలానే ఆ కుటుంబంతో మోదీ గారికి ఉంది. అందులో ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు మోదీ గారు ఫస్ట్ ప్రిఫరెన్స్ పవన్ కళ్యాణ్ గారికే ఇస్తున్నారు. అందులో డౌట్ లేదు చాలా సందర్భాల్లో. మొన్న ఈ మధ్య కూడా పవన్ కళ్యాణ్ గారు దగ్గుతున్న సమయంలో ఆయనకి పిలిచేదో విక్స్ కూడా ఏదో ఇచ్చారు స్టేజీ మీద. అంటే అంత ఇంపార్టెన్స్ ప్రయారిటీని ఆయనకి ఇస్తున్నారు. సో అదే క్రమంలో నారా లోకేష్ గారికి కూడా ఏమాత్రం ఇంపార్టెన్స్ తగ్గించకుండా ఆయనకు కూడా నేను వెనక ఉన్నాను, అండగా ఉన్నాను, మద్దతుగా ఉన్నాను అని ఒక పబ్లిక్లో ఒక మెసేజ్ ఇవ్వడం కోసం నారా లోకేష్ గారిని కూడా నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా మరి ఆయన కలవాలనుకున్న వెంటనే 2 గంటల సమయం ఇవ్వటం, కుటుంబంతో కలవటం. సో ఆ డిస్కషన్ ఏదైతే ఉందో అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా భవిష్యత్తులో నారా లోకేష్ గారు కూడా ప్రైమ్ మినిస్టర్ మోదీ గారికి అత్యంత సన్నిహితులే. నారా లోకేష్ గారిని కూడా మోదీ గారు ఇష్టపడుతున్నారు. సో పవన్ కళ్యాణ్ గారిని ఎంతలా ఇష్టపడుతున్నారు, ఎంతలా ఎంకరేజ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, అదేవిధంగా ఏమాత్రం తీసిపోకుండా మరి నారా లోకేష్ గారిని కూడా అదేవిధంగా సపోర్ట్ చేస్తున్నారు, అదేవిధంగా ఆయనకి ప్రయారిటీ ఇస్తున్నారు అనేటువంటి ఒక మెసేజ్ని మోదీ గారు అయితే పబ్లిక్లోకి ఇచ్చారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో తెలుగుదేశం జనసేన రెండు పార్టీల అధినేతలు ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి సో వారిద్దరితోటి తన సాన్నిహిత్యం, వారిద్దరికీ ప్రయారిటీని కల్పించడం ఏదైతే ఉందో భవిష్యత్తులో మరి ఆ ఇద్దరు నాయకులు భవిష్యత్తులో మోదీ గారికి కూడా సపోర్ట్గా మరి బీజేపీ తోటి ఆ రెండు పార్టీలు కలిసి భవిష్యత్తులో కొన్నేళ్ల పాటు ముందుకు వెళ్ళేటువంటి కార్యక్రమంలో మరి ఒక భాగస్వాములుగా వారు మారతారని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ గారు ఆలోచనతో ఉన్నట్టయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. సో ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ గారి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అని చెప్పేసి అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది.